Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. రంగారెడ్డి జిల్లా షాబాద్ లో 6 హత్యల కేసులో సరికొత్త ట్విస్టులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. బాలిక హత్య జరిగినటువంటి ప్రాంతంలో అనుమానాస్పదంగా 7 ఇటుకలు లభ్యమయ్యాయి. రాజ్ కుమార్ ఆ 7 ఇటుకలను ఎందుకు పేర్చాడు? ప్రధానంగా 7 ఇటుకల ద్వారా ఎలాంటి క్లూ ఇస్తున్నాడు? 6 మందిని చంపిన తర్వాత మరో హత్య చేస్తానని సంకేతాలు ఇస్తున్నాడా? గతంలో బాలిక తండ్రిని రాజ్ కుమారి చంపినట్లుగా ఆరోపణలు కూడా వస్తున్నాయి. దీంతో మొత్తం 7 మందిని చంపానని చెప్పకనే చెప్పేస్తున్నాడా? అసలు అనుమానాస్పదంగా ఉన్నటువంటి ఈ 7 ఇటుకల పైన అనేక అనుమానాలు కూడా కదులుతున్నాయి. ప్రధానంగా యూటీవీ స్క్రీన్ పైన మనం చూడొచ్చు రాజ్ కుమార్ చెరువు సమీపంలో పేర్చినటువంటి 7 ఇటుకలు. ప్రధానంగా నేను 7 మందిని చంపాను లేదా 7 మందిని చంపబోతున్నాను అనేటువంటి సంకేతాలు అయితే ఇస్తున్నాడు అనేది క్లియర్ కట్ గా అర్థమవుతుంది. కానీ ప్రధానంగా 1వ ఇటుక బాధితురాలు అనుకుందాం, 2వ ఇటుక బాధితురాలి అమ్మమ్మ, 3వ ఇటుక బాధితురాలి నాయనమ్మ, 4వ ఇటుక భార్య, 5వ ఇటుక పెద్ద కుమారుడు, 6వ ఇటుక చిన్న కుమారుడు. మరి 7వ ఇటుక ఎవరు? ఇప్పుడు ఇదే ప్రశ్న ప్రధానంగా దీంట్లో కనబడుతున్నటువంటి అంశం. ప్రధానంగా ఇప్పుడు రాజ్ కుమార్ వరుసగా 6 హత్యలు చేసిన తర్వాత ఆ చెరువు సమీపంలో 7 ఇటుకలను పేర్చాల్సినటువంటి అవసరం ఎందుకు వస్తుంది? సాధారణంగా నేరాలు హత్యలు చేసినటువంటి వారు పోలీసులకు చిక్కకుండా కొంతవరకు సైకోలు అయితే ఇలాంటి హింట్లు ఇచ్చి వదిలేసేటువంటి సందర్భాలు కూడా మనం చూస్తూ ఉంటాం. తానేదో చేయబోతున్నట్లుగా, తానేదో చేసినట్లుగా, అలాంటి సందర్భంలో తనకంటూ ఒక పక్కా వ్యూహాన్ని రచించుకొని ముందుకు వెళ్తున్నట్లుగా చెప్పకనే కొన్ని సందర్భాల్లో చెప్తున్నటువంటి వైనాలు కూడా వరుసగా సాగుతున్నటువంటి ఉదంతాలతో మనం చూస్తున్నాం. కానీ రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకున్నటువంటి ఈ ఘటనకు సంబంధించి ఆ 7వ ఇటుక ఎవరిది అనేటువంటి కోణంలో కూడా పోలీసులు దర్యాప్తును ప్రారంభించినట్లుగా తెలుస్తున్నాయి. సమీపంలో అంటే 7 ఇటుకల సమీపంలో రక్తపు మరకలు కనబడి ఉండడం మరింత కలకలం రేపుతున్నటువంటి వైనాన్ని కూడా మనం చూడొచ్చు. ఇప్పటికే బాధితురాలి తండ్రి కూడా అనుమానాస్పదంగా మృతి చెందినటువంటి వైనం. అతన్ని కూడా రాజ్ కుమార్ మాత్రమే చంపేసి ఉంటాడా? కాబట్టి అతనితో కలుపుకొని 7 హత్యలు తాను చేశాను, 7గురిని చంపాను, సో తన కసిని తీర్చుకున్నాను, 7 ఇటుకలు భర్తీ అయిపోయాయి అనేటువంటి కోణంలో ఒక బలమైనటువంటి మెసేజ్ ఇవ్వాలనుకున్నాడా? సో ఆ తండ్రిని చంపేసినటువంటి వ్యక్తి కూడా రాజ్ కుమారే అనేది మాత్రం వారి కుటుంబ సభ్యుల దగ్గర నుంచి వస్తున్నటువంటి ఆరోపణ. ఇప్పటికే బాలికతో పాటుగా నానమ్మ, అమ్మమ్మ, భార్య, 2 పిల్లలు అందరికి కలిపి 7కు 7 ఫిక్స్ అయిపోయాయి కాబట్టి సరిపోయింది అనేటువంటి తృప్తితో ఉన్నాను అనేటువంటి ఆలోచన చేస్తున్నాడా? లేదు, 6 హత్యలు చేశాను కాబట్టి 7వ హత్య నేను ఏదో ఇంకో ప్లాన్ ఉంది, ఆ ఒక్కని చంపిన తర్వాత నేను పూర్తి స్థాయిలో నేను అనుకున్న పని ఫినిష్ అవుతుంది అనేటువంటి ఆలోచన చేస్తున్నారా? ఒకవేళ ఇదే ఆలోచన ఉంటే ఆ 7వ ఇటుక ఎవరి కోసం పేర్చాడు? ఇంకా ఎవరినైనా చంపాలి అనేటువంటి ప్లాన్ లో ఉన్నాడా? అందుకు మాత్రమే తాను ఇకపైన అందరినీ చంపేశానని, సో నేను కూడా చనిపోతున్నానని తండ్రికి ఫోన్ చేసి చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి అక్కడి నుంచి పారిపోవడానికి కారణం అదేనా? లేక 7వ ఇటుకగా తనను తాను మాత్రమే రాజ్ కుమార్ ఊహించుకున్నాడా? సో తాను ఆత్మహత్య చేసుకోవాలి అనుకునేటువంటి ఆలోచనలో రాజ్ కుమార్ ఉన్నాడా అనేటువంటి వాదన కూడా బలంగా వినపడుతుంది. గతంలో సాధారణంగా మరణించినటువంటి భావించిన బాలిక తండ్రి అప్పట్లో రాజ్ కుమార్ చంపేశాడా అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. అయితే ఒకవేళ ఏదైతే పాత హత్యకు సంబంధించినటువంటి ఇష్యూ కూడా రాజ్ కుమారే చేసి ఉంటే ఆ తండ్రితో కలిపి మొత్తం 7 హత్యలు కూడా ఈ క్రూరమైనటువంటి మృగమే చేసి ఉంటాడు అనేది మాత్రం క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు. అయితే ముందు చెరువు ప్రాంతంలో ఇటుకలను ఎందుకు పేర్చారు? సో రాజ్ కుమార్ ఏదైనా సెంటిమెంట్ ను ఫాలో అవుతాడా? లేదా ఏదైనా భూత మంత్రాలలాగా ఇలాంటి లేదా పూర్తి స్థాయిలో ఏమైనా పూజలు చేసేటువంటి రకం అయితే కాదు, అక్కడ అలాంటి సందర్భమే లేదు. కాబట్టి ఎందుకు ఈ ఇటుకల్ని పేర్చారు అనేటువంటి క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది. మిగిలినటువంటి హత్య చేశాడా, చేయబోతున్నాడా అనేటువంటి వాదన కూడా ప్రధానంగా వినబడుతుంది. అయితే తన పగకు, వివాదానికి, మొత్తానికి మూలమైనటువంటి ఆ బాలికను చంపిన చోటే ఈ సంకేతాన్ని ఇవ్వడం మాత్రం కొంతవరకు ట్విస్ట్ల పైన ట్విస్టులు కొనసాగుతూనే ఉన్నటువంటి పైన మనం చూస్తున్నాం. ఒక సైకో కిల్లర్ ప్రవృత్తి కూడా ఇదే విధంగా మారబోతుంది. సో వారి ఆలోచన పరిజ్ఞానం కూడా ఇలాగే ఉండబోతుంది. లేదా ఏదైనా మూఢనమ్మకంగా ఏమైనా భావించడం అనేటువంటి కోణంలో కూడా పోలీసులు కొంతవరకు దర్యాప్తును ప్రారంభించేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. అయితే తండ్రికి ఫోన్ కాల్ చేసినటువంటి మాట నిజమేనా అనేటువంటి వాదన కూడా వినబడుతుంది. ఎందుకంటే అందరినీ చంపేశాను, నేను కూడా చనిపోతున్నాను అని తండ్రికి ఫోన్ లో చెప్పినటువంటి మాట నిజమేనా? సో దానిపైన ఆయన స్పందించినటువంటి తీరు, ఆయన ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగానే ఇంత భారీ హత్యాకాండ, 6 హత్యలకు సంబంధించినటువంటి ఉదంతం బయటపడినటువంటి పరిస్థితి. అసలు కారు ఎక్కడికి వెళ్ళింది? 6 మందిని చంపిన తర్వాత అతను ఏ వాహనంలో బయటికి వెళ్ళాడు? నడుచుకుంటూ వెళ్ళాడా, లేదా బైక్ మీద వెళ్ళాడా, లేదా బాలికను తీసుకొని వచ్చి ఇక్కడ హత్య చేసి మళ్ళీ అదే కారులో ఆ ఇంటికి వెళ్ళి నానమ్మ, అమ్మని చంపేసి అక్కడి నుంచి మళ్ళీ సొంతూరు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి తన ఊరికి వచ్చి భార్య, 2 పిల్లల్ని చంపిన తర్వాత తాను ఎక్కడికి వెళ్ళిపోయాడు? తనతో ఉన్నటువంటి కారు ఎక్కడికి వెళ్ళిపోయింది?
ఈ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తును ప్రారంభించేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. కానీ ఒక్కసారి పోక్సో కేసు నమోదైన తర్వాత రాజ్ కుమార్ మధ్యలో పెరిగినటువంటి ఆ పగ, ఆ ప్రతీకారం, ఆ క్రూరత్వం, ఈ మొత్తం కూడా ఎలాగైనా ఆ బాలిక కుటుంబ సభ్యుల చుట్టూ మాత్రమే తిరిగినటువంటి వైనం. కాబట్టి తాజా హత్యల తర్వాత ఈ ఇటుకలకు సంబంధించినటువంటి అంశం మాత్రం కొంతవరకు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఖచ్చితంగా రాజ్ కుమారే ఈ ఇటుకలను పేర్చి ఉంటారు. ఎందుకంటే బాలికను చంపినటువంటి ఆ స్థలం పక్కనే ఈ 7 ఇటుకలు ఉన్నాయి. సో 7 ఇటుకల్లో 6 ఇటుకలకు సంబంధించినటువంటి లెక్క తేలింది. 7వ ఇటుక లెక్క ఎక్కడిది? అది రాజ్ కుమార్ కాబోతున్నారా, లేదా వేరే ఎవరిదైనా చేయబోతున్నారా, లేదా గతంలోనే చంపేసినటువంటి ఆ తండ్రిని కూడా లెక్క వేసేశాడా అనేటువంటి వాదన ఉంది. చూడాలి. ఈ ఇటుకల కథ కూడా రాజ్ కుమార్ రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి ఈ 6 హత్యల ఉదంతం కేసుకు ముడిపడి ఉందా లేదా అనేది మాత్రం పోలీసులు తేల్చేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి.